దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సాయంకాల సమయంలో స్త్రీల కూడికని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ హెచ్చింపబడిన పూజనీయమైన ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో స్త్రీల కూడికను మొదలు పెట్టుకుంటుండగా ప్రభా, ప్రారంభం నుండి చివరి వరకు మీ ఆత్మ అధ్యక్షతలో మమ్మల్ని నడిపించండి దేవా. నాయన కార్యక్రమం నాయన ప్రారంభం నుండి ప్రభా మీ సన్నిధి మా తోడుగా ఉంచినందుకు కొరకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీ కృపతో మమ్మల్ని బలపరచండి. పాటల ద్వారా మీ నామాన్ని కీర్తించి కొనియాడటంలో సహాయం దయచేయండి. ప్రార్థనా సమయంలో వాక్య ధ్యాన సమయంలో ప్రభా మీరు మాతో ఉండి మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ వాక్యం ద్వారా పాటల ద్వారా బలపరచమని వేడుకొంచున్నాము. ఎవరైతే నాయన ఈ యొక్క సమయంలో ప్రభా నాయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో ప్రభా, హృదయ అంతరింద్యాలను పరిశీలించి పరిశోధించే దేవుడో, సహాయం చేసే దేవుడో ప్రభా, బలపరిచే దేవుడో, కృంగిన వారిని లేవనెత్తే దేవుడో ప్రభా, మాకు చాలిన దేవుడుగా, ఎబెనేజరుగా, ఎల్షదాయ్ దేవుడుగా, యెహోవా షమ్మాగా మీరు మాకు తోడుగా ఉన్నందుకొరకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ యొక్క సమయంలో ప్రతి బిడ్డను మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీ సన్నిధి మాతో ఉంచమని, మీ కృపతో మమ్మల్ని బలపరచమని మీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో పాటల ద్వారా ప్రభు నామాన్ని కీర్తించుకొని ఆడదాం. మన మధ్యలో సహోదరు జ్యోత్స్నా జాన్ గారు ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిస్తాం. వారితో కలిసి మనం కూడా ఏకీభవించి దేవుని నామాన్ని గణపరుద్దాం. తన కృప కనికరముల్
కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు. కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను, రక్షణ పాత్ర చెబుని. కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు. కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు. పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి. పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి. కరుణతో నీవే నన్ను వెదకి రక్షించితివి ప్రభువా. కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు. కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు. చెప్పన సఖ్యము మహిమయుక్తము నీవు సంగీన సంతోషము. చెప్పన సఖ్యము మహిమయుక్తము నీవు సంగీన సంతోషము. తప్పకుండా హల్లెలూయా పాట పాడెదను. కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు. కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు. పాటల ద్వారా ప్రభు నామాన్ని కీర్తించుకొని ఆడినాం. ఈ యొక్క సమయంలో కొంచెం సమయం విజ్ఞాపన చేద్దాం. అందరం కలిసి ఏకీభవించి విజ్ఞాపన చేద్దాం. దయగల మా తండ్రి, మహోగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములన్నీ కృపాక్షేమములతో మీరు కాచి కాపాడిన విధానం కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మా పరిస్థితులన్నిటిలో చాలిన దేవుడుగా ఎబినేజర్గా ఉండి నడిపించారు దేవా. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మొరపెచ్చినప్పుడు ఉత్తరమిచ్చే దేవుడుగా, ప్రార్థనకు జవాబిచ్చే తండ్రిగా మీరుండి ప్రభా, మా జీవితాల్లో నాయన, కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో మీరు చేస్తున్న ప్రతి విధమైన కార్యానికి ప్రభా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినాల్లో ప్రభా 25వ సంవత్సరం సిల్వర్ జూబిలీ వార్షికోత్సవాలు ప్రభా సియోను మందిరంలో ప్రభా మీ నామ ఘనత కొరకు 4 దినములు ప్రభా మీరు జరిగించిన విధానము కొరకే స్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. చక్కటి అనుకూలమైన వాతావరణాన్ని అనుగ్రహించి ప్రభా నీ దాసులను అభిషేకించి నాయన సమృద్ధి అయిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేస్తున్నారు ప్రభా. మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. స్త్రీల సదస్సులో ప్రభా, యవనస్తుల సదస్సులో కూడా ప్రభా నాయన మీ కృప మాకు తోడుగా ఉంచి బలపరిచి నాయన మీరు సహాయం చేసిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. విత్తబడిన వాక్యం ప్రభా మేము విడిచిపెట్టకుండా తండ్రి నాయన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ధ్యానించుకుంటూ ముందు సాగుట కొరకే సహాయమున దయచేయండి ప్రభా. మీకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన వాతావరణం బట్టి మరి ఒకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చాలామంది కుటుంబాల్లో ప్రభా నాయన జ్వరాల చేత, కోల్డ్ చేత ప్రభా, కాపుతో మరి ప్రభా ఎంతోమంది సిక్ అయి ఉంటుండగా ప్రభా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోతండి. బలహీనలైన వారందరిపైన మీ దయగల హస్తం ఉంచి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థతను వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా మీ కృపతో నింపండి నాయన, సహాయమును దయచేయండి తండ్రి. బలహీనలందరినీ ముట్టండి, స్వస్థపరిచి బలపరచండి ప్రభా. జరగబోయే కార్యక్రమాల కొరకే సిద్ధపరచండి ప్రభా నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఆత్మీయ తల్లిదండ్రులు ప్రభా జాన్ పలాన్న గారు కొరకు ప్రభా నాయన, సుజాత గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్య బిడ్డలకు దయచేయండి నాయన.
మీ కృపతో నింపండి, బలపరిచిన మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. అయ్యా కిచ్చుని బట్టి, ప్రతిమాను బట్టి, బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎలైజాకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందాలి. ఇంకనూ సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ప్రభా. మీరేనైనా బిడ్డ ఎళ్ళ మీ కృపను దయచేయమని వేడుకుంటున్న సహాయం దయచేయండి నాయన తండ్రి. నీ సంజయ్ గారి కొరకు, నీత జాస్పర్ కొరకు, బిడ్డలు శానాలు జోడానికి, కేరిన్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. జోడానికి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ప్రభా. నీ గాయపడిన హస్తంతో బిడ్డను తాకండి, పెయిన్ మరుగుపరిచి సంపూర్ణమైన స్వస్థత బిడ్డకు దయచేయండి దేవా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బలహీనలైన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. ముట్టండి ప్రభా, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. సంస్రై కూడా ప్రభా నార్మల్ రిపోర్ట్ ఇచ్చినందుకు కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డకి ఇచ్చిన స్వస్థత కొరకే స్తోత్రాలు తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన. జాయ్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. టాన్సిల్స్తో ప్రభా ఎంతో సఫర్ అవుతా ఉన్నాడు, కనికరించండి నాయన. ఆ త్రోట్ పెయిన్ని, కోల్డ్ని ముట్టండి ప్రభా, స్వస్థపరచండి. నవంబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, నీ గాయపడిన హస్తంతో బిడ్డను తాకండి అయినా. ప్రతి సిక్నెస్ దూరపరచండి, నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం బిడ్డకు దయచేయండి ఆయన. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరచండి, మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఇంకా బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోతండి. స్మైలీ అనే చిన్న బిడ్డను కూడా మీరు కనికరించండి, మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకెవరైతే బిడ్డలు నాయన జ్వరాలుతున్నారో వారందరినీ కనికరించి స్వస్థపరచమని మీకు స్తుతి వందనాలు చెల్లిస్తూ ప్రభా, సంఘాన్ని, సంఘ పరిచర్యను, మన విషయంలో మీ కార్యమును జరిగించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతములాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో శ్రేష్టమైన సమయానికి మనం వచ్చిన వాక్య ధ్యానమునకు ముందుగా ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తాం. స్తోత్రము పాడి పొగడెదను, దేవాది దేవానిను, రాజాది రాజాని స్తుతికి తెచ్చెదను. దేవాది దేవానిను, రాజాది రాజాని స్తుతికి తెచ్చెదను. స్తోత్రము పాడి పొగడెదను, దేవాది దేవానిను, రాజాది రాజాని స్తుతికి తెచ్చెదను. దేవాది దేవానిను, రాజాది రాజాని స్తుతికి తెచ్చెదను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. ఎన్నడూను మారని ప్రేమ, నాలో నిలచుండు ప్రేమ. ఎన్నడూను మారని ప్రేమ, నాలో నిలచుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను, దేవాది దేవానిను, రాజాది రాజాని స్తుతికి తెచ్చెదను. దేవాది దేవానిను, రాజాది రాజాని స్తుతికి తెచ్చెదను. జ్యోతిగా జగమునకు వచ్చి జీవమిచ్చి నన్ను కొన్న ప్రేమ. జ్యోతిగా జగమునకు వచ్చి జీవమిచ్చి నన్ను కొన్న ప్రేమ. త్యాగి అయిన క్రీస్తు ప్రేమ, దివ్య మధుర ప్రేమ. త్యాగి అయిన క్రీస్తు ప్రేమ, దివ్య మధుర ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను, దేవాది దేవానిను, రాజాది రాజాని స్తుతికి తెచ్చెదను. దేవాది దేవానిను, రాజాది
ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? మరి వాక్య ధ్యానం కొరకే మన హృదయాలను సిద్ధపరచుకుందాం. వాక్య లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి మహోన్నతుడా, ఈ దినం చదవబడిన లేఖన భాగముల కొరకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క లేఖనముల ద్వారా మా యొక్క హృదయాలకు ప్రభా ఏ లేఖన వాక్యం అవసరమో ప్రభా, పరిశుద్ధాత్మదేవ నాయనా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీరు మాట్లాడండి తండ్రి, మీరు మాట్లాడి మా హృదయాలను తృప్తిపరచండి. నిష్ప్రయోజకురాలను అల్పురాలను దీనరాలుగా మీ హస్తాలకు రిక్తరాలుగా అప్పగించుకుంటున్నాం. ఈ దినం నాతో మాతో ప్రభా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నాయన ఏం మాట్లాడాలని మీరు ఇష్టపడుతున్నారో ప్రభా, అట్టి దయగల మాటలు, జీవంగల మాటలు ప్రభా మీరు మాట్లాడమని మీ సన్నిధికి మమ్మల్ని అప్పగించుకుంటూ, మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క లేఖన భాగాల్లో యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు, ఎటువంటి భయభక్తులు మనం కలిగి ఉండాలి, ఎట్టి పరిస్థితిలో కలిగి ఉండాలో ఈ దినం మన యొక్క వాక్యములో మనం ధ్యానించుకుందాం. ఇక్కడ భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు అని. మన దేవాతి దేవుడు ప్రతి దినము కూడా సంవత్సరంలో మనకి 365 రోజులు, లీప్ సంవత్సరం వస్తే 366 రోజులు. కానీ దినమునకు ఒక్క మారైనా దేవుడు భయపడవద్దు భయపడవద్దు అని అభయమిస్తూ ఉంటాడని మనం చాలాసార్లు మనం విని ఉన్నాం. అయితే యెహోవా యందు భయభక్తులు, భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఆ రెండు మనం కలిగి ఉన్నప్పుడు ఆ కలిగి ఉన్న బిడ్డలు ఎలా ఉంటారంటే అది బహుధైర్యాన్ని పుట్టిస్తుంది, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. ఇంకా సామెతల్లో మనం గమనిస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని దీవెనలు మనకున్నాయో మనకి కనిపిస్తాయి. అయితే ఈ దినము అటువంటి భయభక్తులు మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా, లేదంటే మనకు పైన అధికారులు కావచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్న అధికారులు కావచ్చు, అటువంటి వారి ఆజ్ఞను పాటిస్తూ ఒకసారి మన భయభక్తులు తప్పిపోతున్నామా? బైబిల్లో ఉన్న భక్తులను గమనిస్తే కొంతమంది భక్తుల జీవితాలు మనం ధ్యానిస్తాం. వారు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి రాజు యొక్క ఆజ్ఞలను వారు ఏ రీతిగా దేవుని బట్టి దేవుని భయముతో వ్యతిరేకించి గొప్ప ఫలితాన్ని పొందగలిగినారో, నిలబడగలిగినారో, ఆ పరిస్థితుల్లో దేవునికి ఏ రీతిగా సాక్షులుగా నిలబడి దేవుని నామానికి మహిమ తీసుకురాగలిగినారో మనం వాక్య ధ్యానంలో మనం పరీక్ష చేసుకుందాం. మనకు ఎదురయ్యే పరిస్థితిలో మనం అటువంటి భయభక్తులు దేవుని ఎడలో చూపించగలుగుతున్నామా? దేవుని ఎడల అటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుని నామాన్ని మనం గణపరచగలుగుతున్నామా? దేవుని నామాన్ని మనం మహిమపరచగలుగుతున్నామా అనేది మన వాక్య ధ్యానంలో మన హృదయాలను పరీక్ష చేసుకుందాం. మొదటిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మనం గమనిస్తే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం అందరికీ చాలా సుపరిచితమైన లేఖన భాగము. ఈ యొక్క లేఖన భాగం మనం చాలాసార్లు విన్నాము, చాలాసార్లు ధ్యానించి ఉన్నాం. అయితే ఒక్కసారి దేవుని యొక్క కృపను బట్టి మరి ఒకసారి లేఖనంలో దానియేలు ఎటువంటి పరిస్థితుల్లో తన భక్తి జీవితాన్ని తను జీవించగలిగినాడు, దేవుని నామాన్ని మహిమపరచగలిగి ఉన్నాడు అనేది మనం గమనిస్తే 6వ అధ్యాయంలో దానియేలులో ఏ తప్పు లోపము ఏమీ కూడా కనుగొనలేకపోయారు. అక్కడ మనకు 5వ వచనంలో మనకి 4వ వచనంలో కనిపిస్తుంది. 6వ అధ్యాయంలో ప్రధానులు, అధిపతులు, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని వాళ్ళు ఒక కారణాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. ఆ కారణాన్ని వెతుక్కుంటూ వారు ఏదైనా ఒక నింద మోపాలి, దానియేలులో ఏ తప్పు లోపము కూడా కనుగొనలేకపోయారు. అటువంటి సమయంలో వారు దేవుని పద్ధతి విషయంలో తప్ప వీరిక దానియేలులో ఏ లోపాన్ని కూడా మనం కనుగొనలేమని తెలుసుకొని ఏం చేశారు, ఒక ఆజ్ఞ రాజు చేత ఒక శాసనాన్ని పుట్టించారనమాట. ఏంటది? 7వ వచనంలో మనకు కనిపిస్తుంది. 30 దినాల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దను మానవుని యొద్దను ఎవడు ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహము గుహలో పడద్రోయబడును.
రాజా ఈ ప్రకారముగా రాజు ఒక శాసనాన్ని పుట్టించి దాని మీద సంతకము చేయమని మనవి చేశారు. ఆ విధంగా దర్యావేషు శాసనం మీద సంతకము చేశాడు. ఈ యొక్క 10వ వచనంలో మనం గమనిస్తే దానియేలు ఇట్టి శాసనం సంతకం చేయబడినని తెలిసి కూడా యథాప్రకారము దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి యథాప్రకారముగా అనుదినము తన జీవితంలో ఎంతకు ముందు ఆజ్ఞ రాకముందు దేవుణ్ణి ఏ రీతిగా అనుదినము కూడా ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాడో ఇప్పుడు రాజు యొక్క ఆజ్ఞ వచ్చినప్పటికీ కూడా రాజాజ్ఞకు భయపడట్లేదు. ఎందుకని రాజులకు రాజైన రాజాది రాజైన ప్రభు యొక్క ఆజ్ఞకు ఆయన భయపడుతూ జీవిస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి గణపరచడం తప్ప తన జీవితంలో మరి దేనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అనేది ఎరిగినాడు కాబట్టి ఆయన యథాప్రకారముగా ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వస్తున్నాడు. రాజు ఆజ్ఞకైనా భయపడలేదు. ఆ యొక్క సందర్భం మనకి తెలుసు. తర్వాత సింహాల గుహలో ఏమైంది, సింహాల నోళ్ళని ఏ రీతిగా దేవుడు మూయించాడు, వేసిన వాళ్ళు ఆ యొక్క ప్లాన్ చేసిన వాళ్ళని సింహాలు ఏ రీతిగా మరి పొడి చేసి తినివేసినయో మనకి కనబడతా ఉంది. అయితే ఈ యొక్క దానియేలు ఏ రీతిగా తన భక్తి జీవితాన్ని బట్టి దేవుని గణపరచాలని నిర్ణయించుకున్నాడు. అటువంటి పరిస్థితిలో అక్కడ దానియేలుని రాజు వచ్చి పిలుస్తున్నాడు. 20వ వచనంలో అతడు గుహ దగ్గర రాగానే దుఃఖస్వరంతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను గదా అనెను. ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడైతే తన యథార్థతతో భక్తితో ఏ దేవునికి కానీ ఏ మానవుని యొద్ద కానీ కూడా మనవి చేయకూడదని రాజు యొక్క ఆజ్ఞ వచ్చినప్పటికీ కూడా వారు కుట్ర పన్నినప్పటికీ దానియేలు దాని గురించి ఏమీ చింతించట్లేదు. నా దేవుడు రక్షించే సమర్థుడు అని చెప్పి నేను నా దేవునికి మొరపెట్టుట నేను మనవి చేయట మానను అని తీర్మానం చేసుకున్నాడు. అందుకనే ఇక్కడ రాజు ఏమి గ్రహించాడు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు సేవించే దేవుడు జీవము గల దేవుడని దర్యావేషు రాజు గ్రహించగలిగినాడు. అంతేకాకుండా నిత్యము నీ సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అడుగుతా ఉన్నాడు. సింహాల నోళ్ళు మూయించబడినాయి. మన జీవితాల్లో మనం గమనించాల్సింది, దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉంటే బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. ఏ పరిస్థితికి మనం చెల్లించము, ఏ శాసనానికి మనం చెల్లించము, ఏ పరిస్థితిలో కూడా దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి రావాల్సిన మహిమను దేవునికి ఇవ్వడానికి మనం వెనుకంచ వేయము. మన ముందు ఎటువంటి పరిస్థితులు వచ్చినా సింహముల నోళ్ళను అక్కడ మూయించగలిగినాడు. మనపైన కూడా అనేక మంది లేచి మనం ప్రార్థించడానికి ఆటంకాలు కలిగించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనం దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన గణపరచాలనే తృష్ణ ఆలోచన మనలో ఉన్నప్పుడు సింహాల నోళ్ళను ఆ దినం మూయించిన దేవుడు, ఆ జీవగల దేవుడు మన దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి, మరి దేవుని ఆజ్ఞకు మనం లోబడుతగలుగుతున్నామా? దేవుని ఆజ్ఞను మనం గైకొనే వారిగా మనం ఉండగలుగుతున్నామా? నిత్యము సేవిస్తున్న దేవుడిని యథాప్రకారమే ముమ్మారు మోకాళ్ళుని మొరపెడుతూ స్తుతిస్తూ వచ్చాడు. కానీ స్తుతించటం మానలేదు, ప్రార్థించటం మానలేదు. సింహాలకు భయపడలేదు. రాజు ఆజ్ఞకు భయపడలేదు. రాజాతి రాజైన దేవుని ఆజ్ఞకు భయపడి ఉన్నాడు. సింహాలకు భయపడలేదు. యోధా గోత్రపు సింహమైన యేసయ్యకు భయపడి ఉన్నాడు. యేసయ్యడల భయభక్తులతో జీవించగలిగినాడు. మరి మన పరిస్థితులు యోధా గోత్రపు సింహమైన ఆ యొక్క బిడ్డలుగా మనం ఉన్నాం. సామెత 28:1 నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురని.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. ఏ పరిస్థితికి కూడా నీవు నేను చలించము. మన ఎదుటి వ్యతిరేకంగా ఎన్ని శాసనాలు వచ్చినా, ప్రార్థించడానికి మనకి ఎంత అననుకూలత పరిస్థితులు ఎదురైనా, మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి మొరపెట్టినప్పుడు దేవుడు ప్రతి సమస్యని, సింహాల నోలను మూయించిన దేవుడు ప్రతి సమస్య పైన మనకి జయమియ్యగలిగే శక్తిమంతుడు. ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు దేవుని పక్షముగా, మరి దేవుని పక్షంగా మనం నిలబడినప్పుడు దేవుడు మన పక్షంగా నిలబడతాడు. అక్కడ సింహాలకు ఆజ్ఞించాడు. రాత్రంతా రాజు కలవరంతో ఉన్నాడు, కానీ దానియేలైతే ఎంతో నెమ్మదితో ఉన్నాడు. ఎందుకని ఆయన యందు భయభక్తులు గల వారికి ఎంతో నెమ్మది ఇస్తాడు దేవుడు. దావీదు మహారాజు అదే అంటాడు కీర్తన 11వ కీర్తనలో. చక్కగా మనం ఎలా ఉంటామంట, ఎలా నిద్రపోగలుగుతామంటే, ఏ దావీదు తన పరిస్థితులన్నిటిలో కూడా చక్కటి సాక్ష్యం ఇస్తూ 16వ కీర్తనలో సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన దావీదు మహారాజు ఒక మాట అంటున్నాడు అనమాట. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. ఏ పరిస్థితికి కూడా మనం చలించము, కదల్చబడము. ఎప్పుడు మన గురి ప్రభువు మీద నిలిపినప్పుడు. ఎప్పుడైతే మనము ఆయన నన్ను విడిపించగల శక్తిమంతుడు అని చెప్పి మనం నమ్ముతామో తప్పకుండా మనం ప్రతి పరిస్థితిని జయించగలం. కీర్తన 18:29లో కూడా ఉంటుంది. నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారములను దాటుదును అంటున్నాడు. కనుక మన జీవితాల్లో ఏ సమస్యను మనం జయించాలన్నా, మనం ఎక్కలేని దాటలేని ప్రాకారాన్ని మనం దాటాలి, జయించాలన్నా అది దేవుని సహాయం వల్లనే మనం జయించగలం. కనుక రాజు ఆజ్ఞకు భయపడకుండా రాజాది రాజైన దేవుని ఆజ్ఞకు భయపడి ఉన్నాడు. కనుక ప్రార్థించుట, స్తుతించుట మానలేదు. మరి మన జీవితంలో మనము ఏ పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మొరపెట్టడం అంటున్నాం. చాలాసార్లు మన ప్రార్థనకు జవాబు రాలేదని దేవుని మీద అలిగి దేవుని సన్నిధిని మర్చేవారుగా ఉంటాం. దేవునికి మొరపెట్టడం మానేవారుగా ఉంటాం. లేదంటే ఐహిక విచారాలు, పనుపాటల్లో ఎక్కువ పనుల్లో పడిపోయి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వలేకపోతాం. కానీ భక్తుడు అంటాడు, ఎక్కువగా నాకు ఈ దినం ఎక్కువ పనులు ఉన్నప్పుడు నేను అంత ఎక్కువగా ప్రార్థనలో గడిపి దేవుని సహాయాన్ని కోరుకుంటాను. కనుక మనం చాలాసార్లు ఎక్కువ పనులు ఉన్నాయని ఏం చేస్తాం, చాలా చిన్న ప్రార్థన చేసుకొని దేవా నాకు చాలా పనులు ఉన్నాయి కదా అని ముగించేస్తాం. కానీ దేవుని వాక్యం అది చెప్పట్లేదు. దేవుని సహాయము చేతే మనం ప్రతి సమస్యను జయించగలం. ప్రతి ఒక్క పనిలో మనకి సహాయం దేవుని వలనే కలుగుతుంది. కనుక మనం ప్రార్థించుట, స్తుతించుట ఏ పరిస్థితులు ఎదురైనా మనం మానని వారంగా ఉండాలి. రెండవదిగా మనం దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మరి ఒక భక్తులను మనం ఇక్కడ గమనిస్తాం. ఇక్కడ వారికి కూడా ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఈ రాజు యొక్క ఆజ్ఞను వారు ఏ విధంగా మరి వ్యతిరేకించి దేవుని నామాన్ని గణపరచగలిగినారో మనం ఇక్కడ చూస్తాం. ఇది కూడా మనకు తెలిసిన సందర్భమే. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో రాజు ఒక నెబుకద్నెజరు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ నెబుకద్నెజరు ఒక ప్రతిమను మరి పెట్టి, ఈ సందర్భం అంతా మనం చెప్పుకోలేము, ఎందుకంటే చదవలేయడానికి చాలా సమయం పడుతుంది. మనకు తెలిసిన సందర్భము కనుక ఈ యొక్క ప్రతిమకు నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. ఇది ఒక రాజు యొక్క ఆజ్ఞ. సాగిలపడి నమస్కరించిన వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. అయితే 12వ చూస్తే రాజా తాము షద్రకు, మేషుకు, అబేద్నెగోను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములను విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఇక్కడ రాజు యొక్క ఆజ్ఞను లక్ష్య పెట్టని ముగ్గురు యవనస్తులు మనం చూస్తున్నాం. షద్రకు, మేషుకు, అబేద్నెగో వీరు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. రెండవదిగా తమరి దేవతలను పూజించటలేదు. మూడవదిగా తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదు అనిరి. రాజాజ్ఞను లక్ష్య పెట్టటలా, దేవతను పూజించుటలేదు, నిలబెట్టిన బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించాలన్న ఆజ్ఞను వారు తిరస్కరిస్తున్నారు. నమస్కరించట్లేదు అన్నప్పుడు నెబుకద్నెజరుకు చాలా కోపం వచ్చింది. అత్యాగ్రహము రౌద్రము గలవాడే షద్రకు, మేషుకు, అబేద్నెగోను పట్టుకొని రెండని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చింది. ఈ దేవతను పూజించట్లేదని నాకు వినబడింది.
కనుక మిమ్మల్ని విడిపించే దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు చెప్తున్నారు సమాధానం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియో నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకొనుము. మేము సేవిస్తున్న దేవుడు, వీరు రాజుకి పెట్టిన ప్రతిమకు పూజించాలి, నమస్కరించాలి. కానీ వీరు మాత్రము అది మేము చెయ్యము, మేము సేవించే దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కూడా మాకు చింత లేదు, మేము మాత్రం దానికి నమస్కరించము అని చెప్పినప్పుడు రాజుకు చాలా కోపం వచ్చి ఇంకా 7 అంతలు వేడిముగా చేసి వారిని అగ్నిగుండంలో వేస్తారు. ఇది మనకు తెలుసు ఏ విధంగా వారిని రక్షించి ఉన్నాడు అనేది. అక్కడ 4 మనుషులు బంధకాలు లేకుండా సంచరించుట రాజు చూస్తాడు 25వ వచనంలో. చివరికి ఆయన 26వ వచనంలో చెప్పుచున్న సాక్ష్యము చూద్దాం. నెబుకద్నెజరు రాజు. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రక మేషకు అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఇక్కడ ఏం చెప్పాడు? 16వ వచనంలో వాళ్ళతో మాకు చింత లేదు అన్నప్పుడు, ఇక 15వ వచనంలో నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అనే పలికిన నెబుకద్నెజరు నోట ఏమని పలుకుతా ఉన్నాడు ఇప్పుడు? మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఇందాక మనం దర్యావేష్ ఇచ్చిన సాక్ష్యం చూసాం, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. ఇక్కడ మహోన్నతుడగు దేవుని సేవకులారా, మహోన్నతుడగు దేవుని సేవకులైన షడ్రక మేషకు అబేద్నెగోలారా అని సెలవిస్తూ ఉన్నాడు. ఏ నోటైతే మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని పలికిన రాజు నోట మహోన్నతుడగు దేవుడు వీరిని రక్షించగలిగిన సమర్థుడని చూడగలిగాడు ప్రత్యక్షంగా. అదే నోటితో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వారిని బయటకు తీసుకురమ్మంటున్నాడు. వారి యొక్క వస్త్రాలని, వారి దేహాలని అన్నీ పరీక్షించాడు. వారి యొక్క దేహాలకు తగలకుండా, అగ్ని వాసన అయినా కూడా వారి దేహాలకి తగలకుండా చూచి 28వ వచనంలో అంటున్నాడు, నెబుకద్నెజరు షద్రక మేషకు అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు. ఏ దేవుడినైతే మరి ఏ ప్రతిమనైతే పూజించాలని ఆజ్ఞ ఇచ్చాడో అదే రాజు నోట వీరి దేవుడే పూజార్హుడు అని సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడు? తమ దేవునికి గాక మరి ఏ దేవునికి తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునికి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి, ఎన్నిసార్లు మనం జీవం గల మహోన్నతుడ దేవుని యొక్క శక్తిని మర్చిన వారుగా మనం ఉంటున్నాం. ఇక్కడ వారికి అగ్ని వంటి పరీక్ష కలిగినప్పటికీ కూడా వారు చెల్లించలేదు, భయపడలేదు. ఎందుకని? యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. దేవుడు వారిని ఆశ్రయించాడు, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. అగ్నిలో వారితో కూడా నడిచాడు. ఏది హాని చేయకుండా దేవుడు వారిని కాపాడగలిగినాడు. ఏ రాజు అయితే ఆజ్ఞ ఇచ్చాడు ఆ రాజే అంటున్నాడు, వీరు రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. రాజు ఆజ్ఞకు లోబడలేదు, రాజు ఆజ్ఞను వ్యర్థపరిచారు. రాజాతి రాజైన దేవుని ఆజ్ఞకు వారు లోబడి ఉన్నారు. మరి చాలాసార్లు మనం పనిచేసే ప్రాంతంలో, మన కొలీగ్స్ మధ్యలో, మన నైబర్స్ మధ్యలో, ఒకవేళ స్టూడెంట్స్ కానీ ఉంటే, మరి కాలేజీలో గడిపే సమయంలో ఏ ప్రాంతంలోనైనా మరి దేవుని కొరకు మనం సాక్షిగా నిలబడగలుగుతున్నామా? దేవుని నామాన్ని గణపరచగలుగుతున్నామా? ఆ పూజించిన వాటికి వాటిని పూజ చేయట్లేదు, వాటికి నమస్కరించట్లేదు. దేవునికి ఆయాసకరమైనదని వారు తెలుసుకున్నారు. దేవునికి తప్ప మరి దేవుని కూడా మేము సేవించమని వారి దేహాలని అప్పగించారు. రాజు సాక్ష్యం ఇస్తున్నాడు, తమ దేవుని తప్ప ఏ దేవుని సేవించమని తమ దేహాలనే అప్పగించారు. అందుకే అంటున్నాడు రోమా 12:1 సజీవ యాగముగా మీరు సమర్పించుకోండి, మీ శరీరములను సమర్పించుకొనిడని. సజీవ యాగముగా. మరి మన జీవితాల్లో కింద వచనాలు అంటున్నాడు, లోక మర్యాదను అనుసరించి నడవద్దు అని. మరి చాలాసార్లు మనం ఈ యొక్క ఆచారాలని జయించలేకపోతాం.
నైబర్స్ మధ్య, యొక్క ఫ్రెండ్స్ దగ్గర, కొలీగ్స్ దగ్గర చాలాసార్లు భక్తి విషయంలో రాజీ పడిపోయే పరిస్థితులకి చాలామంది విశ్వాసులు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ షడ్రక, మేషక, అబేద్నెగోలు ఆ విధంగా భక్తిలో రాజీ పడలేదు. రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు. రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. రాజాది రాజైన దేవుణ్ణి గణపరిచినారు. నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తానని సెలవిచ్చిన దేవుడు ఏ రాజు అయితే ఆజ్ఞ జారీ చేశాడో అదే రాజు నోట ఏమని సెలవిస్తున్నాడు? ఒక శాసనాన్ని నియమిస్తున్నాడు 29వ వచనంలో. ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. ఏ జనుల్లో, రాష్ట్రములో, ఏ భాషలో మాట్లాడు వారిలో కానీ షద్రక, మేషక, అబేద్నెగో అనే వారి దేవుని ఎవడు దూషించిన వాడు తుత్తునీలుగా చేయబడును. వీరి దేవుడే పూజార్హుడు అని చెప్పి దేవుని నామాన్ని కనపరుస్తున్నాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి, ఏ పరిస్థితులు కలిగిన, అగ్ని వంటి శ్రమ కలిగిన, అందుకే మనకి యాకోబు పత్రికలో అంటున్నాడు, అగ్ని వంటి మీ పరీక్ష కలిగినా కూడా భయపడవద్దు అని చెప్పి. మన జీవితంలో పేతురు పత్రికలు కూడా అదే రాయబడుతుంది. అగ్ని వంటి పరీక్ష కలిగినా కూడా మీరు ఏదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడవద్దు అని. మన జీవితాల్లో మరి ఏ పరిస్థితికైనా మనకి ఎటువంటి శాసనాలు వచ్చినా, ఎటువంటి ఆటంకాలు వచ్చినా, అవరోధాలు వచ్చినా ప్రభు కొరకు మనం నిలబడినప్పుడు ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని మనకి సందర్భాలు కనబడుతుంది. సింహాల నోళ్ళను మూయించాడు. అగ్నిగుండములో ఆయన తన కూడా ఉండి వారికి ఏ హాని కలగకుండా కాపాడి రక్షించాడు. మరి భయభక్తులు కలిగింటే బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. 27వ వచనం చదివే మనం 14:27లో అది మరణ పాశములో నుండి ఆయన నిన్ను విడిపించునని. ఈ యొక్క మరణ పాశములో నుండి, సింహాల బారి నుండి మరణమే, అగ్నిగుండము మరణమే, అటువంటి మరణ పాశములో నుండి వీరిని విడిపించి ఉన్నారు. దేవుని కొరకు మనం నిలబడినప్పుడు తప్పకుండా దేవుడు చేస్తాడు. ఏమంటే ఇక్కడ అంటున్నాడు, వారు తమ దేవుని తప్ప ఎవరిని కూడా సేవించలేదు. యెహోషువ గ్రంథములు 24:15లో కూడా యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవించినా కూడా నేను నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవించదము. మరి బంధువర్గాల్లో మనకి రావచ్చు సమస్యలు, రక్త సంబంధికుల మధ్య రావచ్చు, నైబర్స్తో రావచ్చు, కొలీగ్స్ మధ్య రావచ్చు, నువ్వు పనిచేసే ప్రాంతంలో, ఎక్కడ నీ జీవిస్తున్న ప్రాంతంలో, ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా దేవుని కొరకు నీవు సాక్షిగా నిలబట్టి దేవుని గణపరిచినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చించే దేవుడిగా ఉన్నాడు. కనుక వీరి జీవితాల్లో రాజు ఆజ్ఞను వ్యర్థపరిచారు, కానీ రాజులు, రాజ్యాలు, శాసనాలు కూడా మారిపోయినాయి. నిలబడినప్పుడు, దేవుని పక్షంగా మనం నిలబడినప్పుడు శాసనాలను మార్చగలిగే దేవుడు మన దేవుడు. కనుక మరి అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నామా? అటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? యెహోవా యందు భయభక్తులు, నిజమైన భయభక్తులు మనం కలిగినప్పుడు రాజాతి రాజైన యేసయ్య ఆజ్ఞను మనం పాటించగలుగుతాం, గణపరచగలుగుతాం. ఈ లోకపు ఆజ్ఞలకు, ఈ లోక శాసనాలకు, ఈ లోకపు మర్యాదలకు మనం రాజీ పడిపోము. రాజీ పడిపోయే భక్తి మన జీవితాల్లో ఉండకూడదు. ఎందుకంటే దేవునికి మనం భయపడినప్పుడు మరి దేనికి కూడా మనం భయపడం. దేవునికి భయపడలేని జీవితం మనలో ఉంది అంటే దేనికైనా భయపడతాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి భయపడేవాడు మరి దేనికి భయపడడు. దేనికైనా భయపడిన వాడు దేవునికి భయపడలేడు. అది మన జీవితాల్లో దేవునికి ఎంతగా మనం భయభక్తులు చూపగలుగుతున్నాము. భక్తుల జీవితాలను మన హృదయంలో పరీక్ష చేసుకుందాం. తర్వాత ఇంకా రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి, రాజు యొక్క ఆజ్ఞను నిర్లక్ష్య పెట్టి, అంటే దేవుని ఎడల భయంతో ఆజ్ఞను వ్యర్థపరిచిన మరి ఒక భక్తులను మనం చూద్దాం. మరి ఒక స్త్రీలను నిర్గమకాండము 1వ అధ్యాయం. నిర్గమకాండము 1వ అధ్యాయం. వారైతే మనం షడ్రక, మేషక, అబేద్నెగో, దానియేలు ఎంతో దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు చూస్తాం. ఇక్కడ ఈ స్త్రీలను మనం గమనిస్తాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీ ఇలా మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన వాని చంపుడి, ఆడదైన ఎడలవాని బ్రతుకునీయడని వారితో చెప్పను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఇక్కడ ఐగుప్తు రాజు యొక్క ఆజ్ఞ హెబ్రీల మంత్రసానులతో మాట్లాడాడు, పిలిచాడు. షిఫ్రా ప్రుయా అనే మంత్రసాన్ని పిలిచి ఏమని చెప్పాడు, మీరు మంత్రసాని పని చేయనప్పుడు, కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవానైళ్ల వారిని చంపండి, ఆడదైనేళ్ల దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక, దేవునికి భయపడ్డారు,
ఐగుప్తు రాజు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము చేయలేదు. ఎందుకంటే వీరికి ఏముంది? దేవుని భయము. దేవుని భయము కలిగినప్పుడు ఎవరిని కూడా మనము భయపడకుండా, ఆజ్ఞను మనం లక్ష్య పెట్టకుండా ఉంటాం. ఒకవేళ దేవుని భయం మనకు లేకపోతే వారి ఎడల భయం కలిగి వారి ఇచ్చే ఆజ్ఞను మనం లక్ష్య పెట్టేవారంగా ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే అలా భయపడ్డారో ఐగుప్తు రాజు చెప్పినట్టు చేయలేదు, మగపిల్లలందరినీ కూడా బ్రతకనిచ్చారు. అయితే ఐగుప్తు రాజుకు పిలిచాడు, ఆ మంత్రసాన్ని పిలిచి, మీరు ఎందుకు ఆ మగపిల్లల్ని బ్రతకనిస్తున్నారన్నప్పుడు, ఈ పని ఎందుకు చేశారన్నప్పుడు ఆ మంత్రసానులు జ్ఞానముతో సమాధానం ఇస్తున్నారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవిస్తున్నారు అని చెప్పి ఫరోతో చెప్పినప్పుడు దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. దేవుని ఎడ పక్షంగా మనం నిలబడినప్పుడు దేవుడు మనకి మేలు చేసే దేవుడు. ఈ యొక్క దేవుని బిడ్డలకు వారు మరి చనిపోకుండా వారు కాపాడి మేలు చేసి ఆ బిడ్డలను, ఆ యొక్క జనమంతా ఎలా అయిందంటే 20 వచనంలో, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఎప్పుడైతే ఆ యొక్క హెబ్రీ సంతానం అంతా కూడా మరి విస్తరించడానికి, మిక్కిలి ప్రబలడానికి ఈ యొక్క స్త్రీలు సహాయం చేసి ఉన్నారో, మేలు చేసి ఉన్నారు దేవునికి భయపడి. కానీ దేవుడు మర్చిపోవటకు అన్యాయస్తుడు కాదు. ఆ చేసిన మేలును బట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేసెను. దేవుని ప్రియమైన తల్లి, నీవు మేలు చేసినప్పుడు ఇతరులకు నువ్వు చేసిన మేలుకి ప్రత్యుపకారంగా దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు ఏ రోజు కూడా. అందుకని అంటాడు, మనం ఏం విత్తుతామో అదే కోస్తాము అని చెప్పి. కనుక ఈ షుఫ్రా ప్రియ అనే మంత్రసానులు రాజు ఆజ్ఞను పొందారు, కానీ రాజు ఆజ్ఞ ప్రకారము చేయలేదు. రాజు ఆజ్ఞాపించిన ప్రకారము చేయలేదు. రాజు ఆజ్ఞను పొందారు కానీ రాజుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డారు. కాబట్టి దేవుని నుండి వచ్చిన ఆజ్ఞ ఆ యొక్క సంతానాన్ని కాపాడాల్సిన బాధ్యతను వారు గుర్తెరిగి ఏం చేశారు? ఆ జనము మిక్కిలి విస్తరించి ప్రబలే విధముగా వారు ఆ సంతానానికి మేలు చేశారు. ఆ దానికి ప్రతిగా దేవుడు కూడా వారి యొక్క ఐగుప్తు యొక్క షిఫ్రా పూయ యొక్క సంతానాన్ని, వంశాభివృద్ధిని అభివృద్ధి పరిచేటట్లుగా చేశారు. ఐగుప్తు స్త్రీల కంటే ఈ యొక్క హెబ్రీ స్త్రీలు చురుకైన వారని చెప్పి వారి యొక్క చక్కటి జ్ఞానముతో వారు సమాధానం ఇచ్చిన్నారు. కనుక మరణ పాశములు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన జీవపు ఊట అది మరణ పాశముల నుండి విడిపించును. మరణమైపోవలసిన సంతానం అంతా వీరు భయభక్తులు చూపి ఆ దేవునికి భయపడినందున మేలు కలిగిందనమాట. మరణము నుంచి, ఆ యొక్క ఫరో చేతి నుంచి విడిపించబడ్డారు, మిక్కిరి ప్రబలారు. కనుక రాజు ఆజ్ఞకు భయపడలేదు. షిఫ్రా పూయ మంత్రసానులు దేవుడు వంశాభివృద్ధి కలిచేశాడు. మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన్నాడు, ఇసుక రేణుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని. యాకోబుకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చినాడు. ఇస్సాకు వాగ్దానం నెరవేర్చిన పితరుల జీవితాల్లో వారి యొక్క జీవితాలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరు, మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారుగా ఉన్నాం. చాలాసార్లు మర్చిపోతాము. చాలాసార్లు మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో మనం పరిస్థితులపై అధికారం కలిగిన దేవుని శక్తిని మర్చిపోతాం, ఆయన ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోతాం, ఆయన వాగ్దానాల నెరవేర్పును మర్చిపోతాం. మన జీవితాల్లో కలిగిన మేలుల్ని ఒక్కొక్క పరిస్థితిలో మనం మర్చిన వారుగా ఉంటాం. మర్చిపోయి మనకు కలిగిన పరిస్థితి వైపు చూస్తూ చింతతో, ఆలోచనతో దేవుని యొక్క శక్తిని కించపరిచేవారుగా ఉంటాం. కానీ మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మన బిడ్డల విషయంలో కూడా ఎన్నో మేలులు చేయడానికి ఆయన వాగ్దానాలు ఇచ్చినాడు. మరి ఆ తల్లిగా మన యొక్క ప్రార్థనా జీవితంలో మనం భయభక్తులతో జీవిస్తూ దేవుని దగ్గర మొరపెట్టి ఆ యొక్క వాగ్దానాలను మనం క్లెయిమ్ చేసినప్పుడు తప్పకుండా మనం పొందుకోగలుగుతాం. పరిస్థితుల వైపు చూడొద్దు, అననుకూల పరిస్థితుల వైపు చూడొద్దు, పరిస్థితులపై అధికారం కలిగిన దేవుని వైపు మనం చూద్దాం. దేవుని యొక్క శక్తిని మన జీవితాల్లో అనుభవించిన ఆ సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించేవారుగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. శ్రమ
శ్రమ వచ్చినా కూడా సింహాల బోనులో వేయబడిన దానియేలు చింతపడట్లేదు. దేవుని స్తుతించటం మానలేదు, ప్రార్థించటం మానలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరి అగ్నిగుండములో వేసినప్పటికీ కూడా దేవున్నే స్తుతిస్తూ ఉన్నారు కనుక దేవుడు వారితో కూడా ఉండి వారిని అగ్నిగుండము నుంచి విడిపించినాడు. రాజు యొక్క ఆజ్ఞ శాసనాలన్నీ కూడా మార్చివేశారు ఆ భక్తులు. ఇక్కడ షిఫ్రాపూయ మంతసాన్లు కూడా దేవునికి భయపడ్డారు. దేవుని యొక్క సంతతిని, ఆ యొక్క హెబ్రీ సంతానాన్ని కాపాడి మేలు చేసినప్పుడు దేవుని యొక్క మేలును వారు పొందుకున్నారు. వారి వంశము అభివృద్ధి చెందబడింది. వారి వంశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక చేసిన మేలుకు ప్రతిగా మేలు చేసే దేవుడు మన దేవుడు. మరి ఎటువంటి భయభక్తులు, ఎటువంటి ఆజ్ఞను మనం పాటించేవారుగా ఉంటున్నాం. కీర్తన 115లో దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కీర్తన 115, 14, 15 వచనాలు మనం చూద్దాం. 12 వచనం చూద్దాం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆయన మనల్ని, మన పిల్లల్ని వృద్ధిపరిచిందే దేవుడు. అంతేకాకుండా మనం ఎవరి చేత ఆశీర్వదించబడతాం? భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఎంత గొప్ప వాగ్దానము! మన పిల్లల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు గల వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మన పిల్లల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని వృద్ధిపరిచే దేవుడు. మనము ఆశీర్వదించబడేది భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మనం ఆశీర్వదించబడుతున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక భయభక్తులు మనం కలిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకిచ్చిన వాగ్దానాన్ని మనల ఎడల నెరవేర్చే దేవుడు. కనుక భయభక్తులు అనేది మన జీవితాల్లో ఉండాలి. సామెతల్లో చాలా వాక్యాలు 9, 10, 2, 8 జ్ఞానం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకొనుట అని కీర్తన. అలాగనే మనకి సామెతల 37, 30 యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడునని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మేలుకు కొదువై ఉండదని కీర్తనలో అనేక మాటలు అన్నమాట. యెహోవా యందు భయభక్తులు గలవాడు క్షేమమునందును, నిత్యము క్షేమమునందుతూ నిత్యము బ్రతుకుదురని ద్వితీయోపదేశ కాండములో అనేక లేఖనాలు మనకి కనబడుతున్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలమని ఎన్ని ఆశీర్వాదాలు భయభక్తులు కలిగి ఉంటే మనకి కలిగి ఉన్నాయో అవన్నీ మనము పొందుకోవాలి అంటే నిజమైన భయభక్తులు కలిగి మనం దేవుని ఎడల మనం జీవించేవారుగా మనం ఉండాలి. కనుక ఈ యొక్క ముగ్గురు జీవితాల్లో కూడా రాజాతి రాజైన దేవుని ఆజ్ఞకు భయపడ్డారు, రాజుల ఆజ్ఞను వ్యర్థపరిచారు. మరి ఒకరిని మనం గమనిద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయంలోనే మనకి ఇందాక మనం షిఫ్రాపూయ గురించి మనం చూసినాము. 1వ అధ్యాయంలో వారు రాజు యొక్క ఆజ్ఞను ఏ రీతిగా అధిగమించారు. అటువంటి రాజు ఆజ్ఞను ప్రతి కుమారుని అధిగమించి దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు ఈ యొక్క ప్రతి కుమార్తెను బ్రతకనీయండి, ప్రతి కుమారుని చంపేయండి అన్న ఆజ్ఞను వారు నిర్లక్ష్య పెట్టి అందరినీ కూడా అక్కడ కాపాడినారు. ఆ సంతానం ఎలా ప్రబలిందో మనం చూస్తున్నాం. తర్వాత 2వ అధ్యాయము ఇక్కడ 1 నుంచి 10 వచనాలు చూస్తే ఇక్కడ కూడా ఒక దంపతులు కనిపిస్తున్నారు, అమ్రాము, యోకోబేదు. వీరికి ఒక కుమారుడు పుట్టినాడు. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలల వాణిని దాచెను. తర్వాత ఆమె వాని దాచులేక వాని కొరకు జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. మనకి ఇక్కడ యోకోబేదు చేసిన పని మనకు తెలుసు. మోషేను ఏ విధముగా జమ్ము పెట్టిలో పెట్టడానికి జ్ఞానము కలిగి ఆమె ఏ విధంగా ప్రవర్తించింది. అక్కడ కూడా రాజు ఆజ్ఞ వచ్చింది. ఆ రాజు ఆజ్ఞను వారు ఎలాగా వ్యర్థపరిచారనేది హెబ్రీ 11, 23, 24 వచనాల్లో మనకు కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23, 24. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. ఎన్ని నెలలు?
3 మాసములు దాచిపెట్టిరి. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు. విశ్వాసాన్ని బట్టి దేవాది దేవునికి భయపడి ఉన్నారు కాబట్టి రాజు ఆజ్ఞను భయపడకుండా దేవుని దగ్గర ఆమె ఆ స్త్రీ యొకోబేదు తల్లి అయిన యొకోబేదు ఎంతో జ్ఞానముతో ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడిచ్చిన జ్ఞానముతో 3 మాసాలు ఆమె తర్వాత దాచిపెట్టలేక ఒక జమ్ము పెట్టెను తీసుకొని ఏ విధముగా ఆ కుమారుని అక్కడ కాపాడిందో మనకి కనబడతా ఉంది. మరి ఎప్పుడైతే ఫరో కుమార్తె ఆ పిల్లవాడిని పెంచడానికి మరి దానిని తీసుకొస్తున్నా అని ఈ యొక్క మిరియాము అడిగినప్పుడు ఆ తల్లిని తీసుకొచ్చి పిలుచుకొని వచ్చినప్పుడు ఆ బిడ్డను తీసుకొని నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చెను. ఇక్కడ రాజు యొక్క ఆజ్ఞ మగపిల్లల్ని చంపేయమని. అయినా విశ్వాసాన్ని బట్టి రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు. ఆ కుమారుని చనిపోవడానికి కూడా ఆమె ఇష్టపడలేదు. నా కుమారుడు ఈ యొక్క ప్రజలందరినీ కూడా బానిసత్వం నుంచి విడిపించడానికి ఒక రక్షకుడు కావాలని ఆ తల్లి దేవుని దగ్గర వేడుకుంది. ఆ వేడుకున్న ప్రకారము కుమారుని కన్నది. కుమారుని కన్నప్పుడు రాజు ఆజ్ఞ వచ్చింది. కానీ విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడకుండా ఏం చేసింది? చక్కటి ఒక ప్రణాళికతో ఒక జమ్ము పెట్టిని చేసింది. ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు అదే ప్లేస్లో మనం ఉంటే ఫరో ఇంటి నుంచే శాసనం వచ్చింది. ఇప్పుడు ఫరో కుమార్తె చేతిలోకి నా బిడ్డ వెళ్ళాడు, నేను నీటిలో వదిలి వెళ్తే ఈ కుమార్తె దగ్గరికి వెళ్ళాడని ఆ తల్లి ఏమీ రోధించలే. అదే స్థానంలో మనం ఉంటే చాలా భయపడిపోతాం, ఎంతో ఆందోళన పడిపోతాం. కానీ ఆమె యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళికకు ఆమె యొక్క జ్ఞానము, ప్రార్థన, విధేయత కలిగిన జీవితం, భక్తి జీవితం ఎంత ధైర్యాన్ని కలిగించిందంటే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొచ్చి పాలిచ్చి తన బిడ్డకు తానే జీతం పొందుకొని ఏ ఇంటి నుంచి మరణ శాసనం వచ్చిందో ఆ ఇంటిలోనే ఆ కుమారుడు పెరగడానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నాడంటే ఆ ప్రణాళిక తల్లి ఎంతగా ధైర్యంతో సహకరించింది. యెహోవాయందు భయభక్తులు కలిగించుట బహుధైర్యము పుట్టించెను. విశ్వాసాన్ని బట్టి రాజాజ్ఞకు భయపడలేదు. రాజాజ్ఞకు భయపడలేదు, దేవునికి భయపడి ఉన్నారు, దేవుని గణపరిచినారు, దేవుని దగ్గర తల్లిదండ్రులుగా ప్రార్థించినారు, ఒక ప్రణాళిక వేసి ఉన్నారు. ఆ ప్రణాళిక ప్రకారమే ఏ మరణ శాసనం వచ్చిన ఇంటి నుండి ఆ కుమారుని పెంచి అక్కడే పెంచింది. అక్కడ ఆమె ఆమె నేర్పించిన బోధ ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా ఆయన హృదయంలోకి ఐగుప్తుని రానియకుండా ఎంతో భక్తులు దేవుని ప్రజల ఎడల, దేవుని ప్రజల విమోచన కొరకు ఒక బాధ్యత అనేది ఉగ్గుపాలతో నూరిపోసింది యొకోబేదు. మన జీవితంలో మనం విశ్వాసాన్ని బట్టి ఈ లోక శాసనాలకు భయపడకుండా, ఈ లోకంలో జరిగే భ్రష్టత్వానికి భయపడకుండా మన బిడ్డల్ని పెంచాల్సిన బాధ్యత, ప్రార్థనాపూర్వకంగా మన బిడ్డల్ని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. మరి తల్లిగా యొకోబేదు ఏ రీతిగా ప్రార్థనాపూర్వకంగా ఆమె పెంచగలిగింది, ఫలితము ఏ రీతిగా కలిగిందో, మోషే ఏ రీతిగా పెరిగి ఏ రీతిగా ఐగుప్తు ప్రజలను విడిపించడానికి ఒక మంచి నాయకునిగా తర్ఫీదుని ఇయ్యగలిగిందో, తర్ఫీదు పొందగలిగినాడో మనం చూస్తున్నాం. మరి ఈ లోకమనే ఐగుప్తులో మన బిడ్డలు బానిసలు కాకుండా, ఆ బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ తల్లి యొక్క ప్రార్థన ఆమె ఏ రీతిగా ఉగ్గుపాలతో ఆమె నూరిపోసిందో మన జీవితాల్లో వాక్యాన్ని ద్వితీయోపదేశ కాండంలో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, త్రోవను వెళ్ళినప్పుడు మరి మనం నేర్పించేవారుగా ఉండాలి. ఒకవేళ మన బిడ్డలు పెద్దవాళ్ళు అయిపోతే వారి కొరకు నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాల్ని కుమ్మరించే ప్రార్థన మనం కలిగినప్పుడు తప్పకుండా లోకమాలిన్యం అంటకుండా మన బిడ్డలను మనం రక్షించుకోగలుగుతాం. లోకములో ఉన్న భ్రష్టత్వం నుంచి మన బిడ్డలు రక్షించడం మాత్రమే కాదు, మన జీవితంలో మనము కూడా అనేకులను మన బిడ్డలు విడిపించే ఒక రక్షకులిగా, మరి ఆ దేవుని తట్టు నడిపించే వారిగా మన బిడ్డలను మనం తీర్చిదిద్దగలం. కనుక రాజు ఆజ్ఞకు భయపడని అమ్రాము యొకోబేదులు, రాజు ఆజ్ఞకు భయపడని షిఫ్రా పూయాలు, రాజు ఆజ్ఞకు భయపడని షద్రకు మేషకు అబేద్నెగోల జీవితం, రాజు ఆజ్ఞకు భయపడని దానియేలు జీవితాన్ని మనం ధ్యానించినాం. కనుక మన జీవితాల్లో రాజాది రాజైన ప్రభు యొక్క ఆజ్ఞను మనం పాటించేవారుగా ఉండాలి. మరి ఒక సందర్భమును మనం గమనిస్తాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము
17-22 అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో ఇక్కడ మనం పేతురు యోహాన్లు పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుణ్ణి స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత స్వస్థపరిచిన తర్వాత 4వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 8వ వచనంలో పరిశుద్ధాత్మతో పేతురు నిండినవాడే అక్కడ ప్రకటించడం, స్వస్థత పొందిన ఆ కార్యాన్ని అక్కడ అందరూ విమర్శిస్తున్నప్పుడు వారందరికీ కూడా మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చుచున్నాడు అని యేసు నామములో వారు ప్రకటన చేసినప్పుడు 12వ వచనంలో అంటాడు, మరి ఏ నామమున రక్షణ లేదు, యేసు నామమునే ఆకాశము క్రింద మనుషులు ఇవ్వడం, మరి ఏ నామమున రక్షణ పొందలేమని వారు ధైర్యంగా ప్రకటించినారు. వారు ప్రకటించినప్పుడు 17వ వచనంలో అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదని మనం వారిని బెదురు పెట్టవాలని చెప్పుకున్నారు. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఇక్కడ వీరికి ఆజ్ఞ ఏమొచ్చింది? యేసు నామములో మాట్లాడకూడదు, యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధించకూడదు అని ఆజ్ఞ పొందుకున్నారు. అయితే అందుకు పేతురు యోహాన్లు ఇచ్చిన సమాధానం చూడండి. వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమియో కనుగొనలేక వీరు గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఇక్కడ పేతురు యోహాన్లకి వీరేం ఆజ్ఞాపిస్తున్నారు? యేసు నామములో బోధించకూడదు, యేసు నామములో మీరు మాట్లాడకూడదు, ప్రకటించకూడదు. కానీ వీరిచ్చిన సమాధానము మీ మాట వినుట న్యాయమా, దేవుని దృష్టికి దేవుని మాట వినుట న్యాయమా అని చెప్పి మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేము. ఎందుకని వారు ఏ ఆజ్ఞ పొందుకున్నారు? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చూద్దాం. మార్కు సువార్త 16:15లో 14లో అంటాడు, 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారు ప్రత్యక్షమే తాను లేచిన తరువాత తాను చూచిన వారిని మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము హృదయ కాఠిన్య నిమిత్తము వారిని గద్దించును. 15లో ఆజ్ఞిస్తున్నాడు, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించడన్నప్పుడు ఎప్పుడైతే వీరు దేవుని యొక్క నామములో వీరు స్వస్థపరుస్తూ ప్రకటిస్తూ బోధిస్తూ ఉన్నారో వారికి బెదిరింపులు వచ్చినాయి, ఆజ్ఞాపిస్తున్నారు దేవుని నామంలో మీరు మాట్లాడవద్దని. కానీ వారు చెప్తున్నారు మేము విన్న వాటిని కన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమని. ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి, మన భక్తి జీవితంలో మరి మనకిచ్చిన ఆజ్ఞ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు మనకు కూడా ఆజ్ఞాపించాడు. మరి ఆయన నామములో ప్రకటించినప్పుడు ఆయన నామములో బోధించినప్పుడు మనకు కూడా ఆటంకాలు వస్తాయి. కానీ వారిచ్చిన సాక్ష్యం మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని. నాలో నిజమైన భయభక్తులు ఉన్నప్పుడు తప్పకుండా ఆ యొక్క ఆత్మ తీవ్రత అనేది మనల్ని చెప్పకుండా ఉంచలేదన్నమాట. ఇర్మియా అంటాడు, నేను ప్రకటించకూడదని అనుకున్నాను కానీ అది నేను పెదవులను ఆ మాట నేను ఎత్తకుండా ఉండాలనుకున్నాను కానీ ఉండలేకపోతున్నాను, ఎందుకంటే నా హృదయంలో అది మండుచున్నది అని. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో అగ్ని మంటిస్తూ ఉంటాడో ఆ యొక్క స్పందన మనలో ఉన్నప్పుడు ఇతరులకు మనం చెప్పకుండా ఉండలేము, ప్రభు నామాన్ని ప్రకటించకుండా ఉండలేము, ప్రార్థించకుండా ఉండలేము, దేవుని సేవించకుండా మనం ఉండలేము, దేవుని కొరకు జీవించకుండా మనం ఉండలేము. మరి భక్తుడైన దానియేలుకి ఆజ్ఞ వచ్చింది ప్రార్థించుట మానమని. ఆయన ప్రార్థించుట మానలేదు, స్తుతించుట మానలేదు, దేవునే సేవించాలి, ఏ దేవుణ్ణి సేవించకూడదని ఆజ్ఞ శద్రకు మేషకు అబేద్నెగోలకు వచ్చింది. కానీ వారు దేవుని సేవించుట మానలేదు, దేవునికి తప్ప మరి దేన్ని కూడా మేము సేవించమని చెప్పేశారు. అయితే రాజు ఆజ్ఞ మారిపోయింది, శాసనమే మారిపోయింది. అక్కడ ఈ దేవుణ్ణే వీరి దేవుడే పూజార్హుడు, వీరి దేవుణ్ణే సేవించాలనే ఆజ్ఞ కలిగింది. నీవు నేను దేవుని పక్షంగా నిలబడినప్పుడు దేవుడు శాసనాలను మార్చగల దేవుడు, వచ్చిన జీవోలను మార్చగల దేవుడు. అంత శక్తి మనం ప్రార్థించినప్పుడు దేవుడు అట్టి శక్తి గల దేవుడు మనతో ఉండి కార్యాలు జరిగించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కనుక మనం పరిస్థితులకు మనం భయపడకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టించును గనుక అటువంటి భయభక్తులు కలిగి బహుధైర్యం
ధైర్యముతో మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకి అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. దేవుడే వారికి ఆశ్రయముగా ఉండి ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండములో రక్షించగలిగాడు. 4వ వ్యక్తిగా సంచరిస్తున్న వాని రూపం ఎవరు అని రాజు ఆశ్చర్యపోయాడు. చూచి ఎంతో ఆశ్చర్యపోయాడు. మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటకు రండి అని పిలుస్తున్నాడు. మరి మన జీవితాల్లో
వాక్యాన్ని ప్రభా మాతో మాట్లాడి ఉన్నారు. భక్తుల జీవితాలను మా ముందుకు తీసుకొచ్చినారు. మా నదిని జీవితంలో కూడా అటువంటి భయభక్తులు కలిగి నీ ఇష్టానుసారంగా ప్రభా మేము జీవించుటకు ఇక లోకంలో ఉన్న ఆజ్ఞలను శాసనాలను ప్రభా నాయన బట్టి నాయన మేము భక్తి విషయంలో రాజీ పడిపోకుండా రాజాది రాజైన మిమ్మల్ని గణపరుస్తూ నాయన మీ యందు భయభక్తులతో ప్రభా నాయన తండ్రి పరిస్థితుల వైపు చూడకుండా పరిస్థితులపై అధికారం కలిగిన మీ వైపు చూస్తూ మా విశ్వాస యాత్రను కొనసాగించుటకు దేవా మీరిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకుంటకు మా యొక్క సంతానం మాకు ఇచ్చిన వాగ్దానము మా పిల్లలు మేము ప్రభా వృద్ధిపరచబడి ప్రభా మీ చేతనే సహాయం పొందుకొని ప్రభా దేవా మీ కొరకు నాయన జీవించే జీవితాలు మాకు దయచేయమని అటు కృపతో మమ్మల్ని అందరినీ నింపమని పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని తవన వాక్యం మా హృదయంలో నీరు కట్టిపలేం చేయమని వాక్య ప్రకారం నడుచుట కొరకే మీ సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతములాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.